ఫ్రెండ్స్ నేను మీ తిపారపు ఉమేష్. వెల్కమ్ టు తిపారపు ఉమేష్ యూట్యూబ్ ఛానల్. అయితే నిన్న వేములవాడకి వెళ్ళాము. వేములవాడకి వెళ్ళి వేములవాడలో దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాతకి బద్దిపోష ఒక దర్శనం చేసుకున్న తర్వాతకి ఆ దర్శనము ఎట్లా జరిగింది, ఎలా జరిగింది అంత వీడియోలో చెప్తాము. మేము బస్సులో ఎంత ఇబ్బంది పడ్డాము అంటే జనగాం నుంచి వేములవాడకు వెళ్ళడానికి ఒకటే బస్సు ఉంది. ఒక బస్సు కాదండి, 2 బస్సులు. జనగాం నుంచి సిద్దిపేటకు ఒక బస్సు, సిద్దిపేట నుంచి వెళ్ళి మళ్ళీ జనగాం వేములవాడకు ఒక బస్సు మార్చాలి. ఇంత పిల్లల్ని వేసుకొని లగేజ్ వేసుకొని 10, 11, 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయినా కూడా తెలంగాణ వచ్చినాక డైరెక్ట్ జనగాం నుంచి వేములవాడకు బస్సు లేకపోయింది. ఇది మన దృష్టికరం. ఓకేనా ఫ్రెండ్స్, మేము ఎంత ఇబ్బందులు పడ్డాము, ఎలా దర్శనం చేసుకున్నాము, ఎలా ఎక్కడ కాంప్లెక్స్ ఎక్కడ కిరాయి తీసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడ అవన్నీ వీడియోలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మా పిల్లలు ఏదో చెప్తారట. ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ మై వీడియో. ఓకేనా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము వేములవాడకు బయలుదేరాం. జనగాం బస్ స్టాండ్లో అలా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. బస్ ఎక్కాము, లాస్ట్ సీట్ దొరికింది మాకు. ఒకరి మీద ఒకరు చాలా ఇబ్బంది అయింది. బస్సులో అందరు ఆడలు కొట్టుకున్నారు. వాడు బాదం పాలు తాగి ఏమంటే ఇవ్వలేదు. సిద్దిపేటలో దిగేటరకు ఆరిపోయినాము. సిద్దిపేటలో బస్ స్టాండ్లో ఆఖరికి రూమ్ తీసుకున్నాము. తీసుకొని వేములవాడలో మీద స్లాపులో చూడండి, వేములవాడ నందీశ్వర కాంప్లెక్స్. మా పిల్లలు ఇద్దరు మంచిగా ఆడుకున్నారు గోడ మీద. దర్శనానికి వెళ్ళడానికి పోతున్నాము. స్టేటస్ పెట్టమంటారు. ఇక్కడ పూలు 350 రూపాయలంట. ఖర్చు ఉన్నది. వేములవాడలో కొంచెం బద్దిపోష దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ స్వామివారి దగ్గర కొబ్బరికాయ కొట్టాలి. ఇక్కడ కొట్టాలి. కొట్టి తర్వాత ఈ స్వామివారి ఇక్కడనే ఉండే అప్పుడు ఈ సందు మొత్తం బద్దిపోష పోయే దారి మొత్తం మొత్తం దగ్గర పెద్దగా వేసారు. కిందంత స్థలమే ఉంది. బైక్ పోనీ కూడా స్థలం లేదు. చాలా ఇబ్బందిగా ఉన్నది ఫ్రెండ్స్. చూడండి, స్వామివారి వెనుక స్థలంలో స్ట్రేట్గా వెళ్తే అక్కడ కళ్యాణ కట్ట ఉంటుంది. కళ్యాణ కట్ట స్వామివారి అప్పుడు పూర్వం ఉన్నటువంటి కళ్యాణ కట్ట ఉంటుంది. అక్కడ కళ్యాణ కట్ట గుండు చేయించుకొని బయటకు వచ్చాను. బయటకు వచ్చి మామూలు నా గురించి ఎదురు వస్తున్నారు. అక్కడ కూర్చున్నారు. అక్కడ పైసలతో ఆట ఆడుతున్నారు. అక్కడ మసీదు కట్టారు. శివాలయం కంటే ముందే మసీదు కట్టారు. దర్శనానికి అట్లా ఎదురుగా అంటే ఇప్పుడు మనం అది వెళ్తుంటే దర్శనానికి వెనక సైడ్ ఉంటుంది. భీమేశ్వర కోడని కట్టే గల్లీ దారి అవన్నీ ఉంటుంది. లోపలికి వెళ్తే భూమేశ్వర దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ కోడని కడతారు. కోడని కట్టిన తర్వాతకి మేము దర్శనం చేసుకున్న తర్వాతకి మా పిల్లలు ఆడుకుంటున్నారు. తర్వాత బద్దిపోష తీసుకొని గోడ మెత్తుకున్న బాయ మా అమ్మ చిన్నగా మాట్లాడుకుంటున్నారు. తర్వాతకి రిటర్న్ వేస్తుండే బచ్చనపేట రోడ్డు ఉయ్యాలట ఆడింది. ఉయ్యాలట చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.